వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాట్రిసెస్లో సొల్యూషన్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసుకోబోతున్నాం. ప్రాసెస్ నేర్చుకుందాం ఈరోజు. అయితే 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటి నుంచి సొల్యూషన్స్ అంటే XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. కన్సిడర్ ద సిస్టమ్ ఆఫ్ linear equations. 3 linear equations తీసుకుందాము in terms of XYZ. a1x plus b1y plus c1z equal to d1, a2x plus b2y plus c2z equal to d2, a3x plus b3y plus c3z ఈక్వల్ టు d3. ఇలా లీనియర్ మీన్స్ డిగ్రీ 1 ఉండాలి. XYZ యొక్క డిగ్రీ 1 ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్స్ అంటాం కదా. అప్పుడు మనకి 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. వీటిని 1, 2, 3 అనుకుందాం. దీస్ ఈక్వేషన్స్ can be written in the form of matrices. ఇచ్చిన 3 ఈక్వేషన్స్ మ్యాట్రిసెస్లోకి మార్చుకుందాము. అదేలాగా ఇక్కడ XYZల ముందున్న నెంబర్స్ని కోషెంట్స్ అంటాము. తర్వాత 3 ఈక్వేషన్స్లోనూ వేరియబుల్స్ XYZ ఉన్నాయి, RHS వైపు కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఇలా మనము 3 మ్యాట్రిసెస్ని అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ మ్యాట్రిస్ కోషెంట్ మ్యాట్రిస్ అని అంటాము. కోషెంట్ మ్యాట్రిస్ XYZ ముందున్నటువంటి నెంబర్స్ని కోషెంట్స్ అంటాం కదా, వాటితో ఒక మ్యాట్రిస్ని ఫామ్ చేసుకుందాం. దాన్ని ఏ అనుకుందాం. దాన్ని కోషెంట్ మ్యాట్రిస్ అంటాం. a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3. ఇలా కోషెంట్ మ్యాట్రిస్ని డినోట్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ LHS వైపు కోషెంట్స్ ఉన్నాయి, ఇంకా XYZలు ఉన్నాయి కదా, వాటిని వేరియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పి అంటాం. వేరియబుల్ మ్యాట్రిక్స్. ఇక్కడ వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటే XYZ, వీటిని క్యాపిటల్ Xతో డినోట్ చేద్దాము. కాలం వైజ్ రాసుకుందాం. XYZ. దీన్నే సొల్యూషన్ సెట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని కూడా అంటాం అన్నమాట. దీన్నే సొల్యూషన్ సెట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్స్ అని కూడా అంటాం. సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని AX ఈక్వల్ టు Dతో రిప్రజెంట్ చేస్తామా. ప్రతి ఈక్వేషన్ని AX ఈక్వల్ టు Dతో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్, RHS వైపు కాన్స్టెంట్స్ ఉన్నాయి, దాన్ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అని చెప్పి అంటాం అన్నమాట. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. దాన్ని క్యాపిటల్ Dతో డినోట్ చేద్దాం. మ్యాట్రిసెస్ని క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాము. వాటిల్లో ఉన్న ఎలిమెంట్స్ని స్మాల్ లెటర్స్తో డినోట్ చేద్దాం. D1, D2, D3. ఇలా ఇచ్చిన ఈక్వేషన్స్ని 3 మ్యాట్రిసెస్ లాగా అరేంజ్ చేసుకోవాలి. XYZ యొక్క కోషెంట్స్తో రాసే మ్యాట్రిక్స్ని కోషెంట్ మ్యాట్రిక్స్ అని, వేరియబుల్స్ XYZని వేరియబుల్ మ్యాట్రిక్స్ అని, RHS వైపు ఉన్న కాన్స్టెంట్స్ని రాస్తే దాన్ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అని చెప్పి అంటాం. ఇలా 3 ఈక్వేషన్స్ని 3 మ్యాట్రిసెస్గా ఫామ్ చేసుకుంటాం. ఇక్కడ XYZ వాల్యూస్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. వీటినే సొల్యూషన్ అని చెప్పి అంటాం అనమాట. ఈ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. అవి క్రామర్స్ రూల్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, గాస్ జార్డన్ మెథడ్. అయితే ఫస్ట్ క్రామర్స్ రూల్ నేర్చుకుందాం. లెట్ డెల్టా ఈక్వల్ టు det A. డెల్టా ఈక్వల్ టు det A మీన్స్ det ఆఫ్ a1 b1 c1, a2 b2 c2, a3 b3, a3 b3 c3. ఇలా det ఫైండ్ అవుట్ చేస్తాము. మరి ఇక్కడ డెట్ని
ఎక్స్తో మల్టిప్లై చేద్దామా, మల్టిప్లై విత్ ఎక్స్, మల్టిప్లై విత్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. మల్టిప్లై చేస్తే ఎక్స్ డెల్టా ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. ఈ ఎక్స్ని ఫస్ట్ కాలంకి మల్టిప్లై చేద్దాము. a1x a2x a3x b1 b2 b3 c1 c2 c3 ఇలా నోటేషన్ రాసుకుందాం. దీన్ని c1 అంటాము, దీన్ని c2, దీన్ని c3 అంటాం. మరి c1 ఫస్ట్ కాలంకి ఎక్స్తో మల్టిప్లై చేసాము, సెకండ్ కాలంని వైతోను, థర్డ్ కాలంని జెడ్తోను మల్టిప్లై చేసి ఈ 3 కాలమ్స్ని ఫస్ట్ కాలంకి యాడ్ చేద్దాం. దాన్ని ఆపరేషన్ వైజ్ రాద్దాం. c1 ఇంప్లైస్ c1 ఫస్ట్ కాలంకి c1, సెకండ్ కాలంని వైతో మల్టిప్లై చేస్తూ, థర్డ్ కాలంని జెడ్తో మల్టిప్లై చేస్తూ యాడ్ చేసుకుందాం. దిస్ ఈక్వల్ టు a1x c1 ఎలిమెంట్ అలాగే రాసుకుంటూ c2 ఎలిమెంట్ని ఎలా యాడ్ చేయాలి, వైతో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి, ప్లస్ c3 ఎలిమెంట్ని జెడ్తో మల్టిప్లై చేసి యాడ్ చేసుకోవాలి. c1 జెడ్ b1 c1 యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. దిస్ ఈక్వల్ నెక్స్ట్ ఈ 3 ఎలిమెంట్స్ ఎడిషన్ ఎలా చేయాలి, c1 అంటే a2x ప్లస్ సెకండ్ ఎలిమెంట్కి c2 ఎలిమెంట్కి వైని యాడ్ చేయాలి. c2 కాలంలో సెకండ్ కాలంలో ఎలిమెంట్కి వైని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి, ప్లస్ థర్డ్ కాలంలో ఎలిమెంట్స్ని జెడ్తో మల్టిప్లై చేసి యాడ్ చేసుకోవాలి. b2 b3 నెక్స్ట్ c1 అంటే a3x ప్లస్ దీన్ని వైతో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి, దీన్ని జెడ్తో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. b3 c3 a1x ప్లస్ b1y ప్లస్ c1z అంటే మనకి ఫస్ట్ ఈక్వేషన్, గివెన్ ఈక్వేషన్ వాల్యూ అంతా d1. దిస్ ఈక్వల్ టు a1x ప్లస్ b1y ప్లస్ c1z అంటే d1, a2x ప్లస్ b2y ప్లస్ c2z అంటే d2, a3x ప్లస్ b3y ప్లస్ c3z అంటే d3, b1 b2 b3 c1 c2 c3. This is x into delta value. This implies x into delta equal to ఈ డెట్ ఫార్మేషన్ని డెల్టా 1 అనుకుందాము. This implies x equal to delta 1 by delta. ఇలా మనకి ప్రాసెస్ ప్రకారంగా మనకి x equal to delta 1 by delta అనే ఫార్ములా ఫామ్ అయిందనమాట. వేర్ delta 1 equal to d1 d2 d3 b1 b2 b3 c1 c2 c3. సో మనకి క్లాసెస్లో జనరల్గా ఏం చెప్తామంటే x ఈక్వల్ డెల్టా 1 బై డెల్టా 1 ఎలా వస్తుంది అంటే డెల్టాలో ఫస్ట్ కాలంని ఇలా కాన్స్టెంట్ మ్యాట్రిక్స్తో అంటే d1 d2 d3తో రీప్లేస్ చేయాలి అని చెప్తామన్నమాట. ఈ ప్రాసెస్ అంతా చెప్పకుండా x ఈక్వల్ టు x ఫైండ్ అవుట్ చేయడం ఎలాగంటే డెల్టా 1 బై డెల్టా, వేర్ డెల్టా 1 ఈక్వల్ టు ఫస్ట్ కాలంని d1 d2 d3తో రీప్లేస్ చేయాలి అని చెప్తామన్నమాట. సిమిలర్లీ y ఎలా అడ్జస్ట్ అవుతుంది, y ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, వేర్ డెల్టా 2 ఈక్వల్ టు డెట్ మ్యాట్రిక్స్లో సెకండ్ కాలంని d1 d2 d3తో రీప్లేస్ చేయాలి. అంటే a1 a2 a3 అలాగే ఉంటుంది, సెకండ్ కాలంని రీప్లేస్ చేయాలి అంటే b నోటేషన్ని dతో రీప్లేస్ చేయాలి. d1 d2 d3 c1 c2 c3 ఇలా ఫామ్ చేస్తే వచ్చేదాన్ని డెల్టా 2 అని చెప్పి అంటాం. అలాగే z ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా అని చెప్తాము. వేర్
డెల్టా 3 ఈక్వల్ టు డెల్టా అంటే డెట్ ఏలో థర్డ్ కాలం అంటే C1 C2 C3ని డీలతో రీప్లేస్ చేయాలి. A1 A2 A3 B1 B2 B3 సేమ్ ఉంటాయి. కాలంని C1 C2 C3ని డీలతో రీప్లేస్ చేయాలి. D1 D2 D3 ఇలా మనము ఓన్లీ ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ క్రామర్స్ రూల్ అన్నీ కూడా 4 డెట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డెట్ డెల్టా, సెకండ్ది డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 ఇవి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత XYZ వాల్యూస్ అంటే దేర్ఫోర్ X ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా, Y ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, Z ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. ఈ ఫార్మేషన్తో మనము సొల్యూషన్ని ఆఫ్ ద required solution set of given equations. ఇలా మనము క్రామర్స్ రూల్తో XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.